నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. వచ్చే 3 నుంచి 8 నెలల్లో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. బాగానే ఉంది కదా, దీంట్లో బాధపడాల్సిన అవసరం ఏముందని అనుకుంటుంటా. ఇక్కడనే ఉంది పెద్ద ట్విస్ట్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ వచ్చినాయి. ముందు ఒక ఎగ్జామ్కి డేట్ వచ్చింది, దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. అంత లోపల ఇంకొక ఎగ్జామ్కి డేట్ వచ్చింది. గ్యాప్ అనేది తక్కువ ఉండేసరికి మనము పోస్ట్పోన్ చేయడానికి పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2. అదేవిధంగా ఈ ఇయర్ కూడా పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సేమ్ ఒక్కొక్క ఎగ్జామ్కి 15 నుంచి 1 మంత్ గ్యాప్ కూడా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం గ్యాప్ అంతే 1 మంతే ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి కాబట్టి నోటిఫికేషన్స్. ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ ఉన్నాయి, అవిటికి కూడా డేట్స్ ఇవ్వాలి. ఇవంతా అవుతున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆస్పిరెంట్స్ మైండ్లో ఒక గందరగోళమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఆల్రెడీ గ్రూప్స్ డేట్స్ ఇంకా క్లియర్గా లేవని చెప్పేసి వాళ్ళు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. యూపీఎస్సీ మేలో ఉంది. వాళ్ళు ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటే మీ ఇప్పుడు గ్రూప్స్ డేట్స్ వస్తే గ్రూప్ ఎగ్జామ్ మాకు వస్తుందా రాదా అన్న ఒక మైండ్ సెట్లో ఉన్నారు, ఎస్పెషల్లీ గ్రూప్ 1 నా ఫ్రెండ్స్ అయితే. తర్వాత ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు గ్రూప్స్ చదువుతున్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మార్చ్లో ఆర్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదా. మరి మేము గ్రూప్స్ చదివితే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులకి మేము ఎలిజిబుల్, అవి వస్తాయా రావా అని ఒక డైలమాలో ఉన్నారు. ఇంకొంతమంది డిఏఓ ప్రిపరేషన్ అయితే ఇది రాదేమో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ అలానే ఉంది. సిలబస్లు డిఫరెంట్గా ఉన్నవి. మేము దానికి చదివితే ఇది రాదేమో, దీనికి ప్రిపరేషన్లో ఉన్న టైం సరిపోక నెక్స్ట్ ఎగ్జామ్ సరిగ్గా అటెంప్ట్ చేయలేమేమో అన్న ఒక మెంటల్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. దాని అన్నిటికీ నేను ఒక చిన్న వీడియోతో వేఅవుట్ తీసుకొస్తున్నా. ఇక్కడ మనము నోటిఫికేషన్లో చూసే సిలబస్లు అనేవి డిఫరెంట్ కనబడుతున్నవి. కానీ క్లియర్గా అన్ని నోటిఫికేషన్స్ సంబంధించిన సిలబస్ తీసుకొచ్చి పక్కన పెడితే మనకు క్లియర్ కనబడే సబ్జెక్ట్స్ ఇవే: ఎకానమీ, హిస్టరీ, పాలిటీ అండ్ గవర్నెన్స్, జాగ్రఫీ అంటే ఇండియా జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ, అలాగా ఎస్ఎన్టీ, సోషియాలజీ, తెలంగాణ మూమెంట్. ఇవి ఇక్కడ ఉన్న 10 టాపిక్సే మేజర్ కనబడుతున్నాయి ఏ నోటిఫికేషన్ తీసుకున్నా. ఇంక్లూడింగ్ టెక్నికల్ పోస్ట్ అంటే ఏమొస్తుంది, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉంటాయి కదా టెక్నికల్ పోస్ట్వి, వీటిని ప్లస్ బీటెక్ రిలేటెడ్ పోస్ట్ అంటే టెక్నికల్ పోస్ట్ అంటారు. దానిలో కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇవన్నిట్లో చూసినా కూడా కొంచెం చేంజెస్ తోటి ఆల్మోస్ట్ అన్నిట్లలో సేమ్ సిలబస్ ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం ఏమేమి సేమ్ ఉన్నవి ఏంటి అనేది. ఫస్ట్ ఎకానమీ తీసుకుందాం. ఎకానమీని మనం 2గా తీసుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ ఒకటి, తెలంగాణ ఎకానమీ ఒకటి. అంటే రీజనల్ ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అన్నిట్లలో ఉండొద్దు ఇక్కడ ఉన్న, అంటే గ్రూప్స్లో కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఏఓ కావచ్చు, టెక్నికల్ పోస్ట్లో కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఇంకేమైనా ఉంటే నేను మెన్షన్ చేయను నోటిఫికేషన్స్లో కావచ్చు. ఎకానమీ పక్కా ఉండుద్ది. రీజనల్ అనేది ఒకటి యూపీఎస్సీలో ఉండదు. సింపుల్ డిఫరెన్స్, అన్నిట్లలో ఉంటుంది, ఇక్కడ ఒక యూపీఎస్సీలో ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి, హిస్టరీలో కూడా ఇండియన్ హిస్టరీ ఉంటుంది, రీజనల్ హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ కూడా అన్నిట్లలో కామన్. ఒక యూపీఎస్సీలో రీజనల్ హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ ఉండదు. నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్, వన్ ఆఫ్ ద ఈజీ సబ్జెక్ట్, ఈజీ టు స్కోర్. కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తే మనకు సెంట్కి సెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నవి ఈ సబ్జెక్ట్లో. కొంచెం ఈజీ సబ్జెక్టు, కరెక్ట్గా చదవాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఈ మధ్య ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి, యాంటీ డిఫెక్షన్లా అవి రీసెంట్ ఎలక్షన్స్ కూడా అయినవి కాబట్టి ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అన్నిట్లలో కామన్, దీని గురించి మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. జాగ్రఫీ, ఇందులో ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. ఇది కూడా సేమ్, ఇండియన్ జాగ్రఫీ అన్నిట్లలో ఉంటుంది. ఒక రీజనల్ జాగ్రఫీ అంటే తెలంగాణ జాగ్రఫీ యూపీఎస్సీలో ఉండదు, రిమైనింగ్ అన్నిట్లలో కామన్. ఎస్ఐఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీంట్లో కరెక్ట్గా స్కోర్ చేసిన వాళ్ళు జాబ్ రేస్లో ఉన్నట్టే. ఎస్ఐఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్లో స్కోర్ చేసిన వాళ్ళు ఏ నోటిఫికేషన్ తీసుకున్నా మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎస్ఎన్టీలో వచ్చే సగం క్వశ్చన్స్ కరెంట్ అఫైర్సే ఉంటున్నాయి. ఇంతకుముందు ఎస్ఎన్టీలో అంటే మనకు జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటివి, స్టాటిక్ నుంచి ఎక్కువ వచ్చేటివి. ఎలాగా అంటే ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, జాగ్రఫీ ఉంది, దాంట్లో నుంచి కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ వచ్చేటివి. ఇప్పుడు ఎలా ఉందంటే కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ అడుగుతున్నాడు జిఎస్ క్వశ్చన్స్. ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది కరెక్ట్గా ఫోకస్ చేస్తే మనకి ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి. ఎందుకంటే ఇక్కడ యూపీఎస్సీ వాళ్ళు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్కువ చదువుతారు. సో రిమైనింగ్ అన్ని పోస్టులకి ఈజీ అవుతుంది. ఇక్కడ గ్రూప్ 1 కూడా ఎస్ఎన్టీ సపరేట్ పేపర్ ఉంది, ఈవీ కూడా గ్రూప్ 2లో ఉంది, ఎన్విరాన్మెంట్ కూడా. సో మీరు ఒక్కసారి కరెక్ట్గా దాన్ని ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే మనం ఈజీగా రేసులు ఉండొచ్చు. సోషియాలజీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2లో క్లియర్గా మెన్షన్ చేశాడు, గ్రూప్ 3లో కూడా ఉంది. కానీ గ్రూప్ 4 వచ్చేసరికి క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్
ఇండియన్ హిస్టరీ నుంచి కానీ, తెలంగాణ హిస్టరీ నుంచి కానీ, పాలిటీ నుంచి, కరెంట్ ఈవెంట్స్ నుంచి, విమెన్ ఇష్యూస్, చైల్డ్ ఇష్యూస్, ఇవన్నీ సోషియాలజీ కిందకి వస్తాయి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, అది సోషియాలజీ కిందకే వస్తుంది. సోషియాలజీ కరెక్ట్గా చదివితే మీకు యూజే ఉంటుంది. సోషియాలజీ అంటే ఏదో పర్టికులర్ సపరేట్ సబ్జెక్ట్ కాదు. ఇప్పటిదాకా మనం ఏం చదువుతున్నామో ఎకానమీలో కానీ, హిస్టరీలో కానీ, పాలిటీలో కానీ అవే రిపీట్ అవుతుంటాయి ఇష్యూస్. సో సోషియాలజీ నెక్స్ట్ అన్నిట్లలో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ గురించి మీకు అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. జాబ్ని ఈజీగా డిసైడ్ చేస్తుంది ఇదిను ఎస్ఐఎన్టీ. సో ఇవి రెండు ఏంటంటే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటవి కరెంట్ అఫైర్స్. దీంట్లో కరెక్ట్గా ప్లానింగ్ తోటి చదివితే స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్గా మెయిన్ ఏంటంటే మనం ఒక్క బుక్ చదివితే రాదు. మినిమం ఒక 3-4 ఆథర్స్ కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకోవాలి, మంత్లీ మ్యాగజైన్ చదవాలి. అప్పుడే మనం సెంటు స్కోర్ చేస్తాము. ఏ సబ్జెక్టులన్నా పెరగొచ్చు కానీ కరెంట్ అఫైర్స్లో ఎవ్రీ ఇయర్ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఒక యూపీఎస్సీ అన్ప్రెడిక్టబుల్ ఎటైతే తెలియదు, కానీ రిమైనింగ్ అన్ని నోటిఫికేషన్స్లో కరెంట్ అఫైర్స్ పెరుగుతున్నాయి. రీజనింగ్ అంటారా, రీజనింగ్ ఆల్మోస్ట్ అన్నిట్లలో ఉంది. ఇక్కడ ఒక యూపీఎస్సీలో ఇంగ్లీష్ ఎక్స్ట్రా అడిషన్ అంటే కాంప్రహెన్సివ్స్ అవి వస్తాయి కాబట్టి ప్రిలిమ్స్లో. నెక్స్ట్ అర్థమెటిక్ గ్రూప్ 1లో మెయిన్స్లో ఉంది. అంటే రీజనింగ్ అర్థమెటిక్ రెండు మిక్స్ చేసి అడుగుతాడు. గ్రూప్ 2లో అవసరం లేదు, గ్రూప్ 3 అవసరం లేదు. కానీ గ్రూప్ 4 ఒకవేళ వచ్చినా, మళ్ళీ నోటిఫికేషన్ కొత్తగా వచ్చినా దానిలో ఒక పెద్ద మొత్తంలో కాకుండా కానీ కొంచెం చిన్న మొత్తంలో పోస్టులు వస్తాయి. దానికి మనము గ్రూప్ 4లో ఒక పేపర్ ఉంది కాబట్టి చదవాల్సింది అర్థమెటిక్. పోలీస్ డిపార్ట్మెంట్లో అర్థమెటిక్ కీ రోల్ ప్లే చేస్తుంది అర్థమెటిక్ రీజనింగ్. డిఏఓలో అర్థమెటిక్తో పాటుగా మనకి ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ అంటే జామెట్రీ కానీ, ట్రిగోనోమెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ ఉంటుంది. టెక్నికల్ పోస్ట్లో అంతేముండదు. కానీ దీనికి బదులుగా ఇక్కడ మనం కోర్ సబ్జెక్ట్ చదవాలి. కోర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ వెయిటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ 150 ఉంటే సెకండ్ పేపర్ 300 మార్క్స్కి ఉంటుంది. అంటే 300 మార్క్స్ అనేది ఏంటి, కోర్ సబ్జెక్ట్. సో దీనికి మనం సపరేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దీనికి మనం డేలో హాఫ్ డే కోర్ సబ్జెక్ట్ పెడితే ఇంకో హాఫ్ డే ఈ జనరల్ సైన్స్ పెట్టుకోవాలి. ఈ పర్టికులర్ టెక్నికల్ పోస్ట్ వాళ్ళు. యూపీఎస్సీలో మనకు అర్థమెటిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఏం రావు, కానీ ఆ నాలెడ్జ్ కొంచెం రీజనింగ్ స్పీడ్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఇదండి మెయిన్గా ఇక్కడ ఉన్న కామన్ సిలబస్. ఇది ఒక అప్రోచ్ చెప్తా ఫైనల్గా. ఇదంతా మనం కరెక్ట్గా చదివినా కూడా జాబ్స్ రావట్లేదని చాలామంది అనుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం టెస్ట్ సిరీస్ సరిగ్గా రాయకపోవడం. కాబట్టి ఇవి చదువుతూ డే బై డే, అంటే ఒక డే గ్యాప్ ఇచ్చి ఇంకో డే రోజు మనం టెస్ట్ రాయాలి ప్రతిదానికి. ఇప్పుడు గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. గ్రూప్స్ వాళ్ళు అంటే గ్రూప్ 1కి చదివినా, గ్రూప్ 2కి చదివినా, గ్రూప్ 3కి చదివినా, గ్రూప్ 4కి చదివినా వాళ్ళు రాయాల్సిన టెస్ట్ ఏంటంటే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ రాయండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ గురించి సపరేట్గా టాపిక్స్ ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మనకేంటంటే కొంచెం డెప్త్ ఎక్కువ పెరుగుద్ది. గ్రూప్ 1 గ్రూప్ 2లో సపరేట్ ఉన్నవి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటారా, దాంట్లో పర్టికులర్గా అంటే జిఎస్ పేపర్లో అనే ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి మనకి పెద్ద అంత మనం నేర్చుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కానీ గ్రూప్ 2 పేపర్ టెస్ట్ సిరీస్ అనేది రాస్తే ఈ గ్రూప్స్ అందరికి యూజ్ అవుతుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ రాస్తేనే మంచి యూజ్ ఉంటుంది. దాంతో పాటుగా సపరేట్గా వాళ్ళు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ది చదవాలి ప్లస్ టెస్ట్ సిరీస్ రాయాలి. అర్థమెటిక్ రీజనింగ్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చెప్తున్నా. మార్నింగ్ ఒక 1.5 అవర్, ఈవినింగ్ ఒక 1.5 అవర్ ఈ సబ్జెక్ట్స్తో పాటుగా చదివితే మనం ఈ గ్రూప్స్ పోస్టులకు ఎలిజిబుల్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతాము. డిఓ అంటే ఇక ప్యూర్ మ్యాథ్స్ మీకు తెలిసిందే. టెక్నికల్ పోస్ట్ కోర్ చదవాలి. యూపీఎస్సీ మీరు ఎట్లా ఫెబ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ప్రిలిమ్స్కి. ఇప్పుడు మెయిన్స్ చదువుతున్నాను అనుకుంటా చాలామంది ఆస్పిరెంట్స్. ఫెబ్ నుంచి మ్యాక్సిమం ప్రిపరేషన్ ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాస్తే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ కొంచెం రీజనల్ సిలబస్ రిలేటెడ్ సిలబస్ కంప్లీట్ చేస్తే మీరు ఏ ఎగ్జామ్స్ అయినా ఈజీగా క్లియర్ చేస్తారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి బెనిఫిట్ ఏంటంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కరెక్ట్గా రాసి రీజనల్ చదివితే మీరు వచ్చే ఏ ఎగ్జామ్స్ అయినా క్లియర్ అయిపోతాయి. కాబట్టి మీరు ఒక మంచి అప్రోచ్ తోటి కరెక్ట్గా షెడ్యూల్ వేసేసుకొని ఈ సబ్జెక్ట్స్ని ఈ వచ్చే 3 నెలల వరకు మనకు మ్యాక్సిమం ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు, ఒక మినిమం 2 to 3 టైమ్స్ ఈ సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ మనకు సపరేట్గా మనకు మైండ్లో ఒక పర్టికులర్ నోటిఫికేషన్ చాలా ఇష్టం ఉంటుంది, నాకు ఈ పోస్ట్ కావాలని, దానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ సిలబస్ని ఎక్కువ కేర్ చేస్తూ చదివితే మనకు నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. ఒక్క జాబ్ కాదు, నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. మళ్ళీ మనం పోస్ట్ పోన్ గురించి ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. సో మంచిగా షెడ్యూల్ వేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.